షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. గత దినాల్లో మనం వాక్యం ధ్యానం చేస్తే ద నేమ్స్ ఆఫ్ జీసస్, వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్, ఎవర్లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆయనకు పేరు పెట్టబడిన వాక్య భాగంలో రాయబడింది. 4 సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. ఈ క్రిస్మస్ సీజన్లో వీ హ్యావ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్, వీ హ్యావ్ మైటీ గాడ్, ఎవర్లాస్టింగ్ ఫాదర్ అండ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామంలో ఇవన్నీ కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు లభించబడ్డాయి. కాబట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించాలి. ఇవన్నీ పొందుకోవాలంటే, ద వండర్ఫుల్ కౌన్సిలర్గా ఉండాలంటే, ఆ మైటీ గాడ్ నీకు బలవంత దేవుడుగా ఉండాలంటే, ఆ నిత్యుడొక తండ్రి నీకు నిత్యుడొక తండ్రిగా ఉండాలంటే, ఆ సమాధానకర్త నీకు సమాధానకర్తగా ఉండాలంటే, వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మనమందరం ఏం చేయాలి? మనం గమనిస్తే 3 సత్యాలను మీకు వివరిస్తాను. ఈ క్రిస్మస్లో నీవు ఆ ప్రభువును పొందుకున్నట్టయితే నీ జీవితం అనేది ఎంతో ధన్యమవుతుంది. యు విల్ బి బ్లెస్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. Number 1, come to Jesus with all your strength and with all your heart. యేసు ప్రభు చెంతకు నువ్వు ఉన్నపాటు రావాలి. నీ పూర్ణ హృదయముతో, నువ్వు పూర్ణ బలముతో ఆయన చెంతకు రావాలి. కమ్ టు హిమ్. యు గోయింగ్ దేర్. ఎక్కడెక్కడికో వెళుతున్నావు. సమాధానం కొరకు, శాంతి కొరకే కావచ్చు, ఆలోచన కొరకే కావచ్చు, శక్తి కొరకే కావచ్చు. ఎందరో ఆశ్రయిస్తున్నావు, ఎందరి దగ్గరకే వెళ్తున్నావు. బట్ యు నాట్ కమ్ టు జీసస్. ఆయన చెంతకు రావడం లేదు. ఈజ్ అవైలబుల్, ఈజ్ రిలయబుల్, ఈజ్ అప్రోచబుల్. బట్ యు ఆర్ నాట్ అప్రోచింగ్ గాడ్. యు నాట్ కమింగ్ టు జీసస్. ఎలా ఉండగా ఉన్నపాడు రావాలి. మనం మంచి పాట పాడక ఉన్నపాడున వచ్చుచున్నా నీ పాద సన్నిధికి, ఏమాత్రం ముసుగులేని ముఖాలతో, నికోదెం వలె కాకుండా ఈ క్రిస్మస్ సీజన్లో ముసుగులేని ముఖముతో మన ప్రభు సన్నిధికి రావాలి. మనం ముసుగులు వేసుకొని వస్తుంటాం ప్రభు సన్నిధికి. ఆ ముసుకున్నంత వరకు నిజముగా ప్రభుని మనం చేరుకోలేము, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేము. కాబట్టి ప్రభు చెంతకు రావాలి. ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. Number 2, listen to Jesus through the word of God. దేవుని వాక్యము ఏం చెప్తున్నదో అదని వినాలి. లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. గమనించినప్పుడు వినుట అనేది ఒక కళ. ఇట్స్ ఆర్ట్. వినటం వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. Faith will increase by listening not to the words of the people but the words of God. దేవుని యొక్క మాటలు వింటే, దేవుని వాక్యం సత్యం గ్రహించుకున్నట్టయితే నీ విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. Listen what the Bible says, what the word of God says. Listen to me, O Israel, listen to me. పాత నిబంధనలో పదే ప్రవక్తలు ఆ మాట చెప్పారు. Listen to me. Listen to the voice of God. మనం వింటం లేదు. 3 సత్యాన్ని గమనిస్తే, వాక్ విత్ జీసస్ త్రూ ద హోలీ స్పిరిట్. వాక్ విత్ జీసస్ త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో దేవునితో నడవాలి. నీవు ఆయన వెలుగులో నువ్వు నడిచినప్పుడు నిజముగా దేవుని యొక్క పొందుకోగలవు. కాబట్టి కమ్ టు జీసస్. ప్రభు చెంతకు రా, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. ఈ క్రిస్మస్ నీకు ఎంతో దీవెనకరంగా ఉండాలని ప్రభునామమున ప్రార్థిస్తూ కోరుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. వాక్య వింటర్ ప్రతి బిడ్డను దర్శించి దీవించి మీ కార్యాలు జరిగించండి మా తండ్రి. ఉన్నపాటను మీ సన్నిధికి వచ్చి మీ చెంతకు వచ్చి నాయన, మీ వాక్యంలోని మాటలు విని సత్యం గ్రహించుకొని మా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువు మీతో నడవడానికి, లోకుతో నడవకుండా మీతో నడిచి తండ్రి దీవెన పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.